హలో గైస్, శ్రీరంగ నీతులు ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్. డైరెక్టర్ బై ప్రవీణ్ కుమార్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు భయ్యా, ఒకసారి చూడొచ్చు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్ భయ్యా. 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ సుహాస్ స్కూల్ గ్రౌండ్ లో ఒక ఫ్లెక్సీ పెడతాడు. దానెవరో పీకేస్తారు. మళ్ళీ ఫ్లెక్సీ వేయించాలని పట్టుదలతో ఉంటాడు. అసలు ఆ ఫ్లెక్సీ ఏంటి, దానికోసం అతను ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. మరోవైపు విరాజ్ అశ్విన్, రుహాని శర్మ ప్రేమించుకుంటారు. వాళ్ళకి కలిసారా లేదా అనేది రెండో కథ. మూడో క్యారెక్టర్ కార్తిక్ రత్నం ఉన్నత చదువులు చదివి జులాయిగా తిరుగుతుంటాడు. అతను మార్చడానికి తన తండ్రి ఏం చేశాడు అనేది మూడో కథ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాసుకున్న సున్నితమైన కథలు, స్టోరీ లైన్, ముఖ్యంగా భావోద్వేగాలు నిండిన క్యారెక్టర్స్ తో పీస్ఫుల్ మెసేజ్ ని అందించే విధానం బాగుంది. ఇక మెయిన్ లీడ్ లో చేసిన సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి సినిమాలో బలమైన సీన్స్ ఏవి లేకపోయినా క్యారెక్టర్స్ చుట్టూ ఉండే ప్రాబ్లమ్సే మూవీకి ప్లస్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎన్నని చెప్పాలి భయ్యా, చాలా ఉన్నాయి. సినిమాలో మెయిన్ పాయింట్ బాగున్నా స్టోరీ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే ఏమాత్రం చూసే విధంగా రన్ కాకపోవడం, ముఖ్యంగా అవసరం లేని సీన్స్ ఎక్కువయ్యాయి. పైగా కొన్ని సీన్స్ కి లాజిక్కే ఉండదు. కామెడీ వర్కౌట్ కావడానికి అవసరమైన సీన్స్ ని ఇరికించడం సినిమాకి మైనస్ అయింది. నిజానికి కంటెంట్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకునే అవకాశం ఉన్నా డైరెక్టర్ సినిమాని చాలా వీక్ గా డిస్ప్లే చేశాడు. సినిమాలో అవసరమైన క్యారెక్టర్స్ అండ్ సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నా వారిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ అవి ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం పెద్ద మైనస్. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే డైరెక్షన్ విషయంలో ప్రవీణ్ కుమార్ పర్లేదులే ఓకే అనిపించుకున్నా, స్టోరీ రైటింగ్ విషయంలో 0 మార్క్స్ అతనికి. సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది. వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం ఇంకాస్త బెటర్ గా ఉండింటే బాగుండేది. ఇంతలా సినిమా చూసి రివ్యూ చేసి మీకోసం పెడుతున్నాను. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ విషయంలో నాకు తెలియజేయండి ప్లీజ్. మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు భయ్యా. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమాత్రం లేదు. ఇది గైస్ శ్రీరంగ రీతులు మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.